నమస్కారం అండి. మీ పేరు? నమస్తే, నా పేరు కమ్ముల రవికుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఇంటర్మీడియట్ చదివానండి. ప్రైవేట్గా కొరియర్లో జాబ్ చేస్తున్నాను మేడం. మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలండి. ఏం చదువుకుంటున్నారు? చిన్న పిల్లలండి. అంగన్వాడీ. ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీని రన్ చేయాలంటే మినిమం నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అసలు ఎలా అనిపిస్తుంది అండి? అన్నీ పెరిగిపోయినాయి అని అంటున్నారు, ఎలా ఉన్నాయండి? పెరిగిపోవటం అంటే పెరుగుతాయండి. మరి ఇప్పుడు నా ఆదాయం కూడా పెరిగింది. మరి ఇదివరకు నాకు 7,000 8,000 శాలరీ ఇచ్చేవారు. ఇప్పుడు 16,000 18,000 శాలరీ వస్తుంది. మరి శాలరీ పెరిగినప్పుడు అవి కూడా రేట్లు పెరగాలి కదండి. అది రేట్లు పెరుగుతుంది, అది ఇక్కడ కాదు, మొత్తం దేశం అంతా రేట్లు పెరిగినాయి. అది ఒక రాష్ట్రమే కాదండి, అన్ని రేట్లు పెరిగినాయి. అది పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదండి. మరి మీరేమో అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి, కానీ అన్ని రాష్ట్రాలకు మించి మన రాష్ట్రంలో పెరిగినాయి ధరలు అని చెప్పేసి అంటున్నారు కదండి. అన్ని రాష్ట్రాల్లో నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇక్కడే ఎక్కువ పెరిగినాయి అంటున్నారు కదండి. అలా ఏం లేదండి. నేను మొన్నటిదాకా అక్కడ తెలంగాణలో ఉన్నాను. హైదరాబాద్లో కూడా ఇవే రేట్లు ఉన్నాయండి. మన ఆంధ్రాలో కూడా ఇవే రేట్లు ఉన్నాయండి. రేట్లో ఏం వ్యత్యాసం ఏమి ఉండదండి. అక్కడెక్కడ ఒకేలాగా ఉన్నాయి. దేశం అంతా ఒకే రేట్లు ఉన్నాయండి. అక్కడ ఒక రేటు, ఇక్కడ ఒక రేటు లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత కేజీ బియ్యం ఎంత కొంటున్నాం, అక్కడ కేజీ రైస్ కూడా అలాగే కొంటున్నాము. అంతే రేట్లు ఉన్నాయండి. కానీ దాంతోపాటు మా ఆదాయం కూడా పెరిగింది కదండి. ఆదాయం పెరిగింది. మేము సంపాదిస్తున్నాము. 5,000 6,000 సంపాదించాలి, 20,000 దాకా సంపాదిస్తున్నాము. మరి రేట్లు పెరిగినప్పుడు పెరుగుతాయండి. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన చాలా బాగుందండి. సూపర్గా ఉంది పరిపాలన. జగన్మోహన్ ఒక్కసారి కాదు, ఇంకో 2-3 సార్లు ఆయనే సీఎంగా ఉంటారు. ఆయన ఉన్నంతకాలం మాకు బాగానే ఉంది. ఆంధ్ర రాష్ట్రం బాగానే ఉంటుందండి. అసలు మీరు ఆయన ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందని మీరు అంటున్నారు. మరి ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అని చెప్పేసి అని అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఈయనే సీఎం అయితే కనుక ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి టీడీపీ వర్గం అంటుంది కదండి. ఎవరు వలస వెళ్తున్నారండి? ఎవరు వలస వెళ్ళట్లేదు. ఇక్కడ మా ఏరియాలో ఎవరు వెళ్ళరండి. వలస ఏమి వెళ్ళరు. ఇక్కడ అంతా బాగానే ఉంది. పంటలు బాగానే పండుతున్నాయి. వర్షాలు శుభ్రంగా పడుతున్నాయి. పంటలు ఇదివరకు ఎకరానికి వచ్చి 20 బత్తాలు 10 బత్తాలు అయ్యేది. ఇప్పుడు 50 బత్తాలు 60 బత్తాలు పండిస్తున్నారు. ఆదాయం బాగుంది. ఇంక వలస వెళ్ళాల్సింది ఎక్కడో జరుగుతుందేమో, కానీ ఇక్కడైతే వలస వెళ్ళి ఎవరు లేరండి. దెందులూరు కాన్స్టిట్యున్సీ అంతా పంటలు బాగా పండుతాయి. అబ్బాయి చౌదరి గారు కూడా బాగా చూసుకుంటారు. మా ఎమ్మెల్యే గారు అన్నీ చూసుకుంటారు. బాగానే ఉంటుందండి. అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఇవ్వడం వల్ల, ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయి, అంటే ప్రజల దగ్గరే తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గర దోచుకొని మళ్ళీ ప్రజలకే పెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ప్రజల దగ్గర తీసుకోపోతే ఆయన సొంత సొమ్ము ఎక్కడి నుంచి అన్న ఇంకా ఉందో? ఆయన దగ్గర మొదలేదని తయారు చేసి ఇవ్వాలండి. ఇంకా అలా ఎలా ఇస్తారు? ఇదే ఎప్పుడైనా ఎవరు వచ్చినా ఇవే సరి చేయాలి కదండి. ప్రజలకి ఇవ్వాలి, ప్రజల దగ్గర తీసుకోవాలి. ఏ సీఎం అయినా చేసేది అదే. ఈయనేం కొత్తగా చేయట్లేదు కదా. ఈయన అన్నీ చేయాల్సింది ఈయనే. అందుకని అదేం పెద్ద వ్యత్యాసం కాదండి. మరి గతంలో ఉన్న అప్పుల కన్నా కానీ జగన్ వచ్చిన తర్వాత ఎక్కువ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పేసి అంటున్నారు కదండి. అభివృద్ధి లేదని అంటున్నారు, రోడ్లు వేయట్లేదు అంటున్నారు, కంపెనీలు తీసుకురావట్లేదు అంటున్నారు. మరి మీరేం మళ్ళీ జగన్ గారే రావాలంటున్నారు. మళ్ళీ జగనే సీఎం అండి. ఇప్పుడు రోడ్లు ఎందుకు వేయలేదండి? మా రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడన్నా 1-2 ఏదన్నా పల్లెటూరులో ఎక్కడన్నా రోడ్డు అయిపోవచ్చేమో, కానీ రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎవరో గిట్టనవారు, జగన్ అంటే అసూయ ఉన్నవారు, జగన్ అంటే దేశం ఉన్నవాళ్ళు అంటారు, కానీ రోడ్లన్నీ బాగానే ఉన్నాయండి. రోడ్లు బాగానే ఉన్నాయి. మాకు మట్టికి రోడ్లు బాగానే ఉన్నాయండి. ఇంకా ఉద్యోగాలు అంటారు. చంద్రబాబు నాయుడు గారేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, 6,000 కంపెనీలు తీసుకొచ్చాము, మరి జగన్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కదండి. చంద్రబాబు నాయుడు అసలు ఎవరికి ఇచ్చాడో ఉద్యోగం తెలియదు. ఇస్తే వాళ్ళ వర్గానికి ఎవరికన్నా 10 మందికి 20 మందికి ఇచ్చేయడేమో, కానీ ఉద్యోగాలు అయితే మా కులాల్లోకి వచ్చేపాటికి అసలు ఎవరికి ఉద్యోగం అనేది తెలియదండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు వాళ్ళ కులాన్నే చూసుకున్నాడు. వాళ్ళే ఉన్నారు. కానీ ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, ఇంకా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ చంద్రబాబు ఉండగా ఏ ఉద్యోగం ఉందండి? ఏ పంటలు పండియండి? ఎప్పుడు వర్షాలు వచ్చినాయండి? ఒక వర్షం లేవు, ఒక పంటలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అన్ని వర్షాలు కానీ పంటలు కానీ బాగున్నాయి. ఉద్యోగాలు కూడా బోల్డ్ అన్ని ఉద్యోగాలు మా కళ్ళ ఎదురుకుండా. సచివాలయాలు ఎప్పుడు చరిత్రలో లేదు. ఊర్లో సచివాలయాలు సృష్టించాడు, వాలంటీర్లు సృష్టించాడు, అన్ని ఉద్యోగాలు అంతా బాగుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే బాగుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏముందండి? అంతా కరువు తప్ప. కరువు ఎప్పుడు ఆకాశవంక చూస్తాం. రైతులు వర్షాలు ఎప్పుడు పడతాయని చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పండి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి మీరు? మళ్ళీ జగనే వస్తాడండి. జగనే వస్తాడు. మా దెందులూరు అబ్బాయి చౌదరి గెలుతారండి మళ్ళీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.